సమంత. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సమంత పేరు బాగా వైరల్ అవుతుంది. ఎవరి సమంత? ఎందుకింత వైరల్ అవుతుంది? సమంత అసలు ఎక్కడ పుట్టింది? ఎక్కడ పెరిగింది? ఏం చదువుకుంది? అసలు సమంత నాగచైతన్యతో లవ్లో పడకముందు ఎవరిని ప్రేమించింది? నాగచైతన్యతో లవ్ అఫైర్ ఉన్నప్పుడే సిద్ధార్థతో లవ్లో ఎందుకు పడింది? సిద్ధార్థ, సమంత ఎందుకు విడిపోయారు? అసలు సిద్ధార్థను పెళ్లి చేసుకోపోవడానికి కారణాలేంటి? సమంతకి నాగచైతన్యకి వచ్చిన గొడవలేంటి? ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో ఉన్నాయి. వీడియోని తప్పకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సమంత అసలు పేరు వచ్చి సమంత ఋతుప్రభు. 1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు. ఆమె తండ్రి పేరు జోసెఫ్ ప్రభు, మరి తల్లి పేరు నీను రూత్ ప్రభు. సమంతని ముద్దుగా యశోద అని ఇంట్లో పిలిచేవారు. సమంతది తమిళ క్రిస్టియన్ ఫ్యామిలీ. తండ్రి తెలుగు, తల్లి మలయాళ కుటుంబానికి చెందినవారు. తల్లిదండ్రులు సమంత చిన్నప్పుడే విడిపోయారు. సమంత తల్లి వద్దనే పెరిగింది. చిన్నప్పటి నుంచే చదువులో చాలా ఇంటెలిజెంట్ గా ఉండేది సమంత. సమంత మిడిల్ క్లాస్ లో పుట్టి పెరిగిన తన ఆలోచనలు, ఊహలు మాత్రం చాలా హై రేంజ్ లో ఉండేవి. సమంత తన స్కూలింగ్ చెన్నైలోని ఆంగ్లో ఇండియన్ స్కూల్లో పూర్తి చేసింది. ఆ తర్వాత స్టెల్లా మ్యారిస్ కాలేజ్ లో చెన్నైలో కామర్స్ గ్రాడ్యుయేషన్ చేసింది. కాలేజీలోనే తను మోడల్ గా చేయాలని తన ఆలోచనలో ఉండేది. తన అందం, తన రూపం, తన హావభావాలతో కాలేజీలో ఉండే వారందరూ సమంతని హీరోయిన్ గా ఊహించేవారు. సమంత తన మోడలింగ్ చేస్తూ యాడ్స్ లో కూడా ప్రమోషన్స్ చేసేది. తను ఎక్కువగా జ్యువెలరీకి ప్రమోషన్ చేస్తూ డబ్బులు సంపాదించేది. సమంత మోడలింగ్ చేసినా, ప్రమోషన్ చేసినా తనకంత పేరు రాలేదు. కానీ సమంత ఒక నగల్ యాడ్ లో మోడలింగ్ చేస్తున్నప్పుడు గౌతమ్ మీనన్ తనని చూసి తన ఫస్ట్ సినిమాలో ఈమె అయితే బాగుంటుంది అని అనుకున్నారు. కానీ ఆ విషయం అక్కడ చెప్పలేదట గౌతమ్ మీనన్. సమంతకి తర్వాత తమిళ్లో ఒక సినిమాకి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. సమంత ఒప్పుకుంది, ఆ సినిమా చేసింది. కానీ కొన్ని ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్ల ఆ సినిమా రిలీజ్ కాలేదు. తర్వాత తెలుగులో లక్ష్మీ ప్రసన్న సమంత నటించిన ఒక యాక్ట్ చూసి తను నిర్మిస్తున్న ఒక సినిమాకి హీరోయిన్ గా సమంత అయితే బాగుంటుంది అని సమంతని మీట్ అయ్యి ఆ విషయం చెప్పింది. సమంత ఒప్పుకుంది. ఆ సినిమాని ఏం మాయ చేసావే సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్ గౌతమ్ మీనన్. గౌతమ్ మీనన్ కూడా సమంతని ఇదివరకే చూశాడు కాబట్టి ఆ అమ్మాయిని ఈ సినిమాకి హీరోయిన్ గా అని నిర్మాత అండ్ డైరెక్టర్ ఇద్దరు అనుకోవటం వల్ల ఈ సినిమాకి హీరోయిన్ గా సమంతని ఎన్నిక చేశారు. ఈ సినిమా 2010లో వచ్చింది. ఈ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించింది సమంత. ఈ సినిమాలో జెస్సీ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరైంది సమంత. ఫస్ట్ సినిమాకే ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది సమంతకి. ఈ సినిమాతో వచ్చిన క్రేజ్ తో సమంతకి సినీ రంగంలో చాలా అవకాశాలు వచ్చాయి. కానీ సమంత ఈ సినిమాలో నాగచైతన్యతో కలిసి నటించింది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ చూసి ఈ సినిమాతో వాళ్ళిద్దరు లవ్ లో ఉన్నారని చాలా రూమర్స్ పుట్టుకొచ్చాయి. వీళ్ళిద్దరు లవ్ లో ఉన్నారు, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని చాలా రూమర్స్ వచ్చాయి సమంతకి. కానీ సమంత ఆ రూమర్స్ అన్నిటికీ చెక్ పెట్టేస్తూ తన సినీ కెరీర్ లో ముందుకు దూసుకుపోయింది. ఆ తర్వాత పెద్ద హీరోయిన్స్ తో హీరోయిన్ గా నటించింది. దూకుడు, సన్ ఆఫ్ సత్యమూర్తి, బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు, జనతా గారేజ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 20 పైగా సినిమాలు చేసింది సమంత. సమంత చేసిన ప్రతి సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆ సమయంలో. ఆ సమయంలోని హీరో సిద్ధార్థతో జబర్దస్త్ అనే మూవీ చేసింది సమంత. ఆ సినిమాతోని సమంత సిద్ధార్థతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. వీరిద్దరు కలిసి గుడులకి, గోపురాలకి, పబ్బులకి, పార్టీలకి, ఈవెంట్స్ కి అన్ని కలిసి తిరిగారు. ఈ జంటను చూసి అప్పట్లో పెళ్లి కూడా చేసుకుంటున్నారు అని రూమర్స్ వచ్చాయి. ఆ రూమర్స్ నిజమే అన్నట్టు సమంత తన అఫీషియల్ అకౌంట్ లో నేను ప్రేమలో ఉన్నాను అని క్లారిటీ ఇచ్చేసింది సమంత. దాంతో వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ సడన్ గా సిద్ధార్థ్, సమంత విడిపోయారు. దానికి కారణం శృతి హాసన్ అని అప్పట్లో ఒక వార్త వైరల్ అయింది. సిద్ధార్థ్ శృతి హాసన్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడని, అందుకే సమంత సిద్ధార్థ్ని వదిలేసిందని అప్పట్లో బాగా వైరల్ అయింది. తర్వాత నాగచైతన్యతో కలిసి 2 సినిమాలు చేసింది సమంత. ఆ సమయంలో నాగచైతన్యతో ప్రేమలో పడింది సమంత. నాగచైతన్య ఏం మాయ చేసావా సినిమాలోనే సమంతని ప్రేమించి అప్పుడే తనకి ప్రపోజ్ చేశాడు. కానీ సమంత కొన్ని రోజులు వెయిట్ చేయమని చెప్పింది. తర్వాత సిద్ధార్థన్ నమ్మి మోసపోయిన సమంతకి నాగచైతన్య లవ్ ఊరటనిచ్చింది. తర్వాత సమంత, నాగచైతన్య పెద్దల్ని ఒప్పించి 2017 అక్టోబర్ 6న గోవాలో క్రైస్తవ మరియు హిందూ సంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి టాలీవుడ్ లో పెద్ద వేడుకగా జరిగింది. వీరిద్దరి అభిమానులు, ఫ్యాన్స్ చాలా ఆనందించారు. తర్వాత వీరిద్దరికి కొన్ని కారణాల వల్ల గొడవలు మొదలయ్యాయి. ఆ గొడవలు ఎందుకు వచ్చాయో ఏమిటో ఇప్పటి వరకు తన అభిమానులకు కానీ ఎవరికీ చెప్పలేదు సమంత అని నాగచైతన్య. అయితే వీళ్ళిద్దరూ 2021 అక్టోబర్ 2న తాము విడిపోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. విడాకుల తర్వాత సమంత ఎమోషనల్ గా ఉండటంతో పాటు సోషల్ మీడియాలో కూడా తాను ఎదుర్కొంటున్న బాధను పంచుకుంది. అసలు విడిపోవడానికి కారణం మాత్రం వారు ఎప్పుడూ వెల్లడించలేదు సోషల్ మీడియాలో. విడాకుల తర్వాత సమంత తన ఫోకస్ ని పూర్తిగా కెరీర్ మీద పెట్టింది. ఆ తర్వాత శాకుంతలం, యశోద, ఖుషి, చిటాడెల్ ఇలాంటి సినిమాల్లో నటించింది. కానీ 2022లో సమంతకి
మయోసిటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి వచ్చింది. ఇది కండరాలని ప్రభావితం చేసే వ్యాధి. దీని కారణంగా కొన్ని సినిమాలను కూడా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది సమంతకి. అయినా కూడా ఆమె ధైర్యంగా వ్యాధిని ఎదుర్కొంటూ ఆరోగ్యంగా తిరిగి తన జీవితాన్ని సాధించేందుకు చాలా పోరాటం చేసిందని చెప్పాలి. సమంత లైఫ్ చాలా మంది ఆడపిల్లలకి ఒక ప్రేరణగా, స్ఫూర్తిదాయకంగా మారింది. సమంతను చూస్తే చాలా మంది ఆడవాళ్ళకి ఎంతో ధైర్యంగా తను ఎన్ని బాధలు ఉన్నా వాటిని సమయస్ఫూర్తితో అండ్ తన ధైర్యంతో ఎదుర్కొని మళ్ళీ సినీ ఇండస్ట్రీలో ఒక క్వీన్ గా మిగిలింది. ఇక సమంతపై ఇటీవల కొన్ని వార్తలు మళ్ళీ వైరల్ అయ్యాయి. అవేంటంటే సమంత నిడమూరి రాజ్ అనే ఒక పెళ్లైన వ్యక్తితో డేటింగ్ చేస్తుందని, త్వరలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కొన్ని వార్తలు బాగా వైరల్ అయినాయి. ఇది నిజమే అన్నట్టుగా సమంత తన సోషల్ మీడియాలో వారిద్దరి క్లోజ్ గా ఉన్న ఫొటోస్, వారు వేరే కంట్రీస్ తో తిరిగిన ఫొటోస్ అన్ని తన సోషల్ మీడియాలో పంచుకుంటుంది. ఈ విషయం ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి తెలియదు. తను ఎంత బాధ వచ్చినా అది బయటికి తెలియకుండా తను మళ్ళీ తిరిగి ఒక క్వీన్ లా సినీ ఇండస్ట్రీలో నిలబడింది అంటే తన ధైర్యానికి నేను హ్యాట్సప్ చెప్తాను. ఇది మనందరికీ ఇష్టమైన సమంత పూర్తి జీవితం వివరాలు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సమంత అంటే మీకు ఇష్టమైతే ఒక హార్ట్ సింబల్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్, మీ బుచ్చి.